రాహుల్ రేవంత్ మధ్య ఏం జరిగింది? ఎక్కడ తేడా వచ్చింది? ఎప్పటినుంచి దూరం పెరిగింది? అధిష్టానం ఆగ్రహానికి కారణమేంది? అనుమానం పొడసూపింది ఎక్కడా? అపనమ్మకం అనే అగ్గి రాజేసిన అంశమేంది? కండ్ల ముందు కనిపిస్తున్న అగాధానికి సొంత పార్టీ సీఎం పట్ల కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుకు నెల తరబడి పడిగాపులు కాస్తున్న అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడానికి బయటకు వెల్లడించలేని బలమైన కారణాలున్నాయా అంటే కాంగ్రెస్ పరిణామాలను అధిష్టానం అడుగులను నిశితంగా పరిశీలిస్తున్న వారు అవుననే అంటున్నారు. బయటకు కనిపిస్తున్నది పొగ మాత్రమేనని, లోలోన రగులుతున్న అగ్నిపర్వతాలున్నాయని వారు అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ ను కాంగ్రెస్ అధినేత రాహుల్ ఏమాత్రం నమ్మడం లేదని పార్టీ ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన విశ్వసించదగ్గ వ్యక్తి కాదని రాహుల్ భావిస్తున్నాడని అంటున్నాయి. నిరుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి ఆయన శల్య సారథ్యం వహించారని, బీజేపీ విజయానికి ఆయన పరోక్షంగా దోహదపడ్డారని రాహుల్ బలంగా నమ్ముతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ కళ్లుగప్పి ఏపీలోనూ ఎన్డీఏ గెలుపునకు చాప కింద నీరులా రేవంత్ సహకరించారని రాహుల్ భావిస్తున్నాడని, రెండు రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన తగిన ఆధారాలు కూడా ఆయన వద్ద చేరాయని చెబుతున్నాయి. పలు కోణాల్లో పోస్టుమార్టం చేసుకున్న తర్వాతే రేవంత్ ను రాహుల్ దూరం పెట్టారని, నమ్మదగిన వ్యక్తి కాదు అంటూ సన్నిహితుల వద్ద అగ్రనేత పలుమార్లు వ్యాఖ్యానించారని సమాచారం. రేవంత్ కారణంగానే ఇటు తెలంగాణ, అటు ఏపీలో కలిపి కాంగ్రెస్ కు బలమైన సంఖ్యలో ఎంపీలు తగ్గారని, అదే సమయంలో ఎన్డీఏ కూటమికి పెరగడం వల్ల కేంద్రంలో అధికారానికి పార్టీ దూరమవడానికి ఒక కారణమైందని ఆయన సన్నిహితులతో వ్యాఖ్యానిస్తున్నారట. బీజేపీ అభ్యర్థుల కోసం రేవంత్ కాంగ్రెస్ టికెట్లను మార్చేశారని, గెలవాల్సిన చాలా చోట్ల బలహీన నాయకులను అభ్యర్థులుగా దింపి పరోక్షంగా బీజేపీకి సహకరించారని రాహుల్ నమ్ముతున్నారు. వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి బీజేపీ రాష్ట్ర కేంద్ర నాయకులతో రాసుకుపూసుకు తిరగడం, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో అవసరానికి మించి సాన్నిహిత్యం నెరపడం వంటివి కాంగ్రెస్ నాయకత్వం దృష్టికి వచ్చాయి. అందుకే రేవంత్ ను రాహుల్ బీజేపీ అనుకూలవాదిగా చూస్తున్నారు. ఎన్నాళ్లున్నా ఆయన మన పార్టీ మనిషి కాడు అని అర్థం వచ్చేలా పదే పదే చెబుతున్నారు అని కాంగ్రెస్ అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు ఉన్న కీలక నేత వ్యాఖ్యానించడం గమనార్హం. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో ఢిల్లీ, హైదరాబాద్ మధ్య అంతా సవ్యంగానే సాగింది. హస్తినకు వెళ్లినప్పుడల్లా హస్తం పార్టీ నేతలు రేవంత్ కు అపాయింట్మెంట్ ఇచ్చేవారు, కలిసి ఫోటోలు దిగేవారు. అయితే ఇదంతా 6 నెలలే. పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది. కేంద్రంలో అధికారంలోకి వస్తామన్న కాంగ్రెస్ అధిష్టానం ఆశలు నీరుగారిపోయాయి. బీజేపీకి గణనీయంగా సీట్లు తగ్గినా కూటమి లెక్కల్లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. అంతా చేస్తే కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమికి, ఎన్డీఏ పక్షానికి మధ్య తేడా 60 సీట్ల లోపే. ముందున్న అంచనాలకు, వచ్చిన ఫలితానికి మధ్య ఎక్కడ తేడా కొట్టిందో, ఎక్కడ లెక్క తప్పామో తెలుసుకునేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకత్వానికి తెలంగాణలో పార్టీకి 8 సీట్లు మాత్రమే రావడం వెనుక సొంత పార్టీ నేతలు బీజేపీకి సహకరించడమే కారణమన్న కాంగ్రెస్ కు అధిష్టానం ఓ అంచనాకు వచ్చిందని సమాచారం. అయితే ఆ దిశగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు బాధ్యత తనదేనని నమ్మబలికిన ముఖ్యమంత్రి రేవంతే పార్టీకి శల్య సారథ్యం వహించారని రాహుల్ బలంగా నమ్ముతున్నారని ఢిల్లీ సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతున్నది. తెలంగాణ సీఎం ప్రభావం పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కూడా పడినట్టు ఢిల్లీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దేశ సార్వత్రిక ఎన్నికల కంటే 6 నెలల ముందే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ప్రభావం తెలంగాణ మీద పడి ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టే. తెలంగాణ ప్రభావంతో ఏపీ కాంగ్రెస్ అభ్యర్థులు ఆశించదగిన సంఖ్యలో ఓట్లు సాధిస్తారని, ఇది కూటమి వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల గెలుపోటముల మీద ప్రభావం చూపిస్తున్నదని కాంగ్రెస్ అధిష్టానం అంచనా వేసింది. ఆ మేరకు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలతో కోఆర్డినేట్ చేసుకుంటూ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నించాలని అధిష్టానం రేవంత్ రెడ్డిని ఆదేశించినట్టు ఢిల్లీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
ఇందుకోసం రాయలసీమతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలోని నియోజకవర్గాల మీద దృష్టి పెట్టి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నం చేయాలని ఆదేశించినట్టు సమాచారం. అయితే ఫలితాల్లో కాంగ్రెస్ ఒక్క సీట్ను సాధించలేకపోయింది. సొంత పార్టీ అభ్యర్థులను విస్మరించి అక్కడి కూటమి నేతలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించినట్టు ఫలితాల తర్వాత కాంగ్రెస్ చేసుకున్న సమీక్షలో తేలింది. మోదీని బడేబాయ్ అనడం, రాష్ట్ర ప్రయోజనాల పేరిట కేంద్రంతో మితిమీరిన సాన్నిహిత్యం నెరపడం, బీజేపీ నేతలతో రాస్కుపూస్కు తిరగడం వంటివి రాహుల్లో ఆగ్రహాన్ని పెంచి ఉండవచ్చని సీనియర్ పాత్రికేయుడు ఒకరు విశ్లేషించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాల ఆధారంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల సరళిపై కాంగ్రెస్ అధినేత అంతర్గత విచారణకు ఆదేశించినట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. విభిన్న సర్వే సంస్థలు, కర్ణాటక పోలీస్ ఇంటెలిజెన్స్ వేర్వేరుగా సర్వే చేసినట్టు సమాచారం. రెండు రాష్ట్రాల్లో దాదాపు 2 నెలల పాటు మకాం వేసి వాస్తవ పరిస్థితులపై ఆరా తీసి నివేదికలు రూపొందించినట్టు తెలిసింది. ఈ ఏజెన్సీలు ఇచ్చిన సమాచారాన్ని రాహుల్ తనకు సన్నిహితురాలైన మీనాక్షి నటరాజన్కు ఇచ్చి అధ్యయనం చేయాలని సూచించినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఇక పొరుగు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని గెలిపించాలనే లక్ష్యంతో తెలంగాణ నుంచి ఆర్థిక తోడ్పాటుతో పాటు రాష్ట్ర ఇంటెలిజెన్స్ సంస్థల సహకారం అందిందని కర్ణాటక నిఘా బృందాలు నివేదించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.